నిజం నిష్ఠూరంగా ఉంటుంది, కానీ అదే శాశ్వతం. అబద్ధం అందంగా ఉంటుంది, కానీ అది మాత్రం అశాశ్వతం. అది గుర్తించం. పాకిస్తాన్లో ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్యన ఉన్న తేడా ఏంటంటే, భారత్ చంద్రమండలం మీద కాలు పెడితే పాకిస్తాన్ అధఃపాతాళానికి తొక్కబడింది. ఎవరి వల్ల? సొంత నేతల వల్ల, మత పిచ్చతో రగిలిపోతున్నటువంటి వాళ్ళ వల్ల. వాళ్ళు ఆ దేశాన్ని తయారు చేసుకోవాలా, కొల్లగొట్టుకుపోలా. భారతదేశం ఇస్తే తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఒక చోట ఉంటాం అంటూ మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనకి ఆనాడు గాంధీ ఓకే అని చెప్తే ఆనాడు ఇవ్వబడింది. పాకిస్తాన్ పుట్టల భారతదేశం గిఫ్ట్గా ఇచ్చింది. హిందువులు ఇచ్చినటువంటి గిఫ్ట్ పాకిస్తాన్. కాకపోతే హిందువులకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రాణాలు తీయటం, మత మార్పిళ్లకు పాల్పడటం, ఈ దేశంలో అరాచకాలకు పాల్పడుతూ వాళ్ళ దేశంలో వాళ్ళకి తిండి తెప్పలు లేవు, బ్రతకడానికి అవకాశం లేదు, దిక్కు మొక్కు లేక ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చి భారత్ని మాత్రం మళ్ళీ ఆక్రమించి వస్తుని వాళ్ళలాగా తయారు చేసేయడం, అంటే తాము ఎదగడం మానేసి తమ స్థాయికి దిగజార్చే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అందుకనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి న్యాయవాది జావేద్ ఇప్పుడు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ సృష్టించే అంత సినిమాకి అక్కడిది, పాకిస్తాన్ సృష్టించిందే హిందువులు అంటూ చెప్పుకొచ్చాడు.